బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా రాకానపల్లి భూములపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు దారుణాలు వెలుగు చూశాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు 982 ఎకరాల భూమి కట్టబెట్టినట్లు నివేదికలో వెల్లడైంది. ఇక ఈ కుట్రలో కీలక నాటి చిత్తూరు జాయింట్ కలెక్టర్, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు పాత్రున్నట్లు విజిలెన్స్ నివేదికలో బయటపడింది. పలమనేరు ఆర్టీఓలు పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి పైన కూడా కేసును నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. రైట్ దామోదర్, చిత్తూరు జిల్లాలో భూములని అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులకు కట్టబెట్టినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి నివేదిక ఇచ్చింది, దానిలో ఏమేమి పొందుపరచడం జరిగింది? రత్న, పుంగనూరు మండలం రాగానపల్లికి సంబంధించిన సెటిల్మెంట్ ల్యాండ్స్, ముఖ్యంగా ఏదైతే పుంగనూరు జమీందారులకు సంబంధించి చెప్తున్న 982 ఎకరాల భూములను ప్రభుత్వం ఇప్పటికే ఫారెస్ట్ భూములుగా నిర్ధారిస్తూ 72లోనే ఒక సెటిల్మెంట్ భూములుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను గత 10 సంవత్సరాల నుంచి ఆక్రమించుకుంటున్న వెంకటరెడ్డి యాదవ్, అదేవిధంగా ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న వెంకటరెడ్డి యాదవ్, దీనికి సంబంధించి వెంకటరెడ్డి యాదవ్తో పాటు సుమారు 982 ఎకరాల్లో 300 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నారు. మిగతా 600 ఎకరాలను పెద్దిరెడ్డి అనుచరుల యొక్క బినామీలతో పెద్ద ఎత్తున గత 6 నెలల క్రితం పట్టాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ భూములకు సంబంధించి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం దాన్ని విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రాథమిక నివేదికను కూడా ప్రకటించిన నేపథ్యం. దీనికి సంబంధించి ఈ భూములను అప్పట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జేసీగా ఉన్న ప్రస్తుత తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు పలమనేరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి యొక్క పాత్ర కీలకమని కూడా నిర్దేశించింది. వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో అప్పట్లో ఆర్డీఓ శివయ్య ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూములను పట్టాలుగా ఇచ్చే అవకాశం లేదు, ఇది ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి సంబంధించిన 100 కోట్ల విలువైన భూములను ఏ విధంగా ఇతరులకు దారాదత్తం చేస్తారంటూ ఆయన నోట్ రాశాడు. ఆయన నోట్ను బేఖాతరు చేస్తూ ఏదైతే పూర్తి స్థాయిలో వెంకటేశ్వర్లో అయితే అప్పట్లో జేసీగా ఉన్న ప్రస్తుత తిరుపతి కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పట్టాలు మంజూరు చేశారు. ఈ పట్టాల్లో కొన్ని ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క సమీప బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద 100 కోట్ల విలువైన ఈ భూములను ఏపీఐఐసికి తిరిగి 300 కోట్లుగా అమ్మాలంటూ కూడా ఒక ప్లాన్ వేశారంటూ కూడా అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. మొత్తం మీద ఈ భూములకు సంబంధించి సిసిఎల్ ఆదేశాల మేరకు జరిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక పూర్తి స్థాయిలో దోషులు, అప్పట్లో ఎవరైతే పుంగనూరు తహసీల్దారులుగా పనిచేశారో వారందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎవరి పేరు మీద అయితే బినామీ పేర్ల మీద పట్టాలు తీసుకున్నారో వారి యొక్క వివరాలు కూడా తీసుకుని తన దగ్గరికి విచారణకు రావాలంటూ జూలై 27వ తేదీన విచారణకు రమ్మని పిలిచింది. జూలై 27వ తేదీన విచారణ కూడా పూర్తి స్థాయిలో జరిగింది. అప్పట్లో సిసిఎల్ ఎదుట విచారణ జరిగింది. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సుమారు 2 నెలల పాటు ప్రతి రికార్డును పరీక్షించిన నేపథ్యం తర్వాతనే పూర్తి స్థాయిలో ఇక్కడ అక్రమాలు జరిగాయంటూ ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. దీని మేరకు ఏదైతే తిరుపతి ప్రస్తుత కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు ఆర్డీఓలు పులి శ్రీనివాసులు, అదేవిధంగా మనోజ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తహసీల్దార్ సీతారామరావుతో పాటు మరికొందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా సిఫార్సు చేసిన నేపథ్యం. మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి అనుచరులకు బినామీలకే ఈ భూములు కట్టబెట్టారంటూ కూడా ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది. కొంతమంది క్షేత్రస్థాయిలకు వెళ్ళి పరిశీలించి చూడగా అక్కడ ఎవరు ఆధారాలు లేనట్లు కూడా తెలుస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.